హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో, ఒక టూల్ ఇంట్రొడ్యూస్ చేస్తామనుకుంటున్నాను. బట్ ఈ టూల్ అందరూ ఆల్రెడీ మోస్ట్ ప్రొఫెషనల్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్స్ వాడే టూల్. ఈ మధ్య బాగా అందరూ పబ్లిక్ చేస్తున్నారు. బట్ నేను కూడా రెగ్యులర్గా ఒక 3-4 మంత్స్గా ఇదే టూల్ యూస్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ద మై ట్రేడింగ్ స్ట్రాటజీస్లో ఇది ఒక టూల్ అనమాట. అవుట్ ఆఫ్ మై సెటప్స్లో ఇది ఒక బెస్ట్ సెటప్, ట్రేడింగ్ సెటప్. ఈ టూల్ ఎలా వాడాలి, ఎలా ఎందుకు, ఇందులో మనకి ఏమంటే మోస్ట్ ఆఫ్ ద టైం బెనిఫిట్స్ ఏమంటే ఈ టూల్లో మనము ఆ రోజు ఒక ట్రేడ్ వాల్యూము, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ టూల్ ద్వారా. ఈ టూల్ యూస్ చేసి ఆ రేంజ్ కానీ అవన్నీ కూడా మనం ఆల్రెడీ యూస్ చేసుకోవచ్చు. ఇది చూసారంటే నేను అలానే డ్రా చేసుకున్న రేంజెస్. ఇప్పుడు మొత్తం ఫ్రెష్గా మొత్తం ఆల్ టూల్ అన్నీ డిలీట్ చేస్తున్నాను. ఓకే, మీకోసమని అన్ని టోటల్గా డిలీట్ చేస్తాను. ఈ టూల్ ఎలా యూస్ చేస్తాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టూల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏంటి టూల్ అనేది చూస్తే ఇక్కడ మనకి ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఈ ఇండికేటర్స్ దగ్గర ఇక్కడికి వచ్చినారంటే 5th పాయింట్ 1 2 3 4 5 5th పాయింట్ దగ్గర ఇక్కడ కిందకి వస్తే ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ ఈ టూల్ తీసుకోవాలి. ఈ టూల్ యాడ్ చేసుకున్నారంటే మనకు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తుంది. మన మార్క్ చేసుకున్న స్టార్ వాటిలో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇక్కడికి వచ్చేసింది కదా. వన్స్ మన ఫేవరెట్ ఐటమ్స్లో ఈ టూల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టూల్ని ఎలా యూస్ చేసుకోవాలి, మనం డైలీ ఈ టూల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్కి మనకు కావాలి అనుకున్నప్పుడు కూడా ఈ టూల్ని పాస్ట్ నుంచి తీసుకొని మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, డైలీ లెవెల్స్ అలాంటివి కూడా ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా ఈ టూల్ ద్వారా మనం క్లియర్గా తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫ్యూచర్కి మనం ఇక్కడెక్కడో ఉన్నాం, సమ్వేర్ ఈ రేంజ్లో ఉన్నాం. ఇన్ ఫ్యూచర్కి మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కావాలి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్చ్లో తీసుకుందాం అనుకోండి. ఓకే, ఈ లెవెల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఫిబ్రవరి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వన్ ఆఫ్ ద ఫస్ట్ మనం ఒక ఏం ఐడెంటిఫై చేసుకోవాలంటే ఒక స్వింగ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. లేకుంటే డైలీ బయాస్లో కానీ వెళ్ళచ్చు, లేకుంటే స్వింగ్ అని యాడ్ చేసుకొని స్వింగ్ ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు నుంచి ప్లాన్ చేసుకుందాం అనుకుంటాం. ఎప్పుడు Feb 24 నుంచి ఇక్కడ ఈ టూల్ యూస్ చేసి ఈ యొక్క రేంజ్, ఇది 1 డే రేంజ్. ఈ 1 డేలో మార్కెట్లో టోటల్గా మనకి ఏం జరిగింది అనేది ఇదంతా లేదనుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ అంతా లేదు, అట్ ప్రజెంట్ నుంచి ప్లాన్ చేసుకుందాం. ఈ 1 డేలో మార్కెట్లో ఇక్కడ ఏం జరిగిందంటే టోటల్గా హయ్యెస్ట్ వాల్యూమ్ ఎక్కడ జనరేట్ అయింది అండ్ ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది, ఎక్కడ ఏ ప్లేస్లో హైయెస్ట్ వాల్యూమ్ ఏ ప్రైస్లో హైయెస్ట్ వాల్యూమ్ జరిగింది అనేది కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బార్స్ ఉన్నాయి చూసారా, ఈ బార్స్ ఇది ఇచ్చి మనకు ఇక్కడ మార్క్ చేసిన ఏరియా వచ్చి జోన్. ఈ జోన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ జోన్ అనేది వచ్చేస్తుంది. టోటల్గా హైయెస్ట్ వాల్యూమ్స్ జరిగిన జోన్ అనేది కూడా ఇందులో చూపెట్టడం జరిగింది. అంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఈ జోన్లోనే ఉండబోతుంది అనేసి. వన్స్ మనకి ఈ జోన్ బిలో ఉంటే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, జోన్ అబోవ్ సైడ్ ఉంటే అప్పర్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ జోన్లోనే ఉండడానికి మార్కెట్ ఉంటుంది. ఈ రెండు బ్రేక్అవుట్స్ అయితేనే మనకు మార్కెట్ అనేది ఒక డైరెక్షనల్ ఇస్తుంది. అండ్ ఈరోజు మొత్తానికి చూస్తే మనకు ఈ ప్రైస్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ వాల్యూమ్ అనేది జనరేట్ అయింది. ఈ ప్రైస్ని మనం ఒక లైన్ తీసుకుందాం. ఓకే, లైన్ తీసుకొని థిక్నెస్ పెంచుకుందాం. ఓకే, ఇన్ ఫ్యూచర్ ఈ ప్రైస్ దగ్గరికి మనం ఎప్పుడు మార్కెట్ వచ్చినా కూడా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. అండ్
బిహైండ్ చూసారా, ఇక్కడ చూస్తే సేమ్ అలాగనే వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చాం. ఇక్కడి నుంచి చూస్తాం. ఇప్పుడు మనం ఈ టూల్ని ఇలా నుంచి ఇలా అన్నా డ్రా చేసుకోవచ్చు, లేకుంటే స్ట్రైట్గా అన్నా కూడా డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేసినా ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఇట్టండి. ఇప్పుడు ఈ వాల్యూమ్ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ మనకు వాల్యూమ్ అనేది హైలీ జనరేట్ అయింది. ఇంకో 2 మెథడ్స్ ఉన్నదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇప్పుడు మనం ఈ లెవెల్ అనేది మార్క్ చేసుకుంటాం. అగైన్ ఇది 2 జోన్స్ అనేది ఇప్పుడు మనకు 2 లెవెల్ ఆఫ్ జోన్ అనేది ఈ జోన్లో ఇక్కడ ఈ 1000 పాయింట్స్లో 46,000 నుంచి 47,500లో 1500 పాయింట్స్లో మనకు 2 మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే దొరికింది. అంటే మేజర్ వాల్యూమ్ ఎక్కడ జనరేట్ అయింది అనేది మనకి ఇక్కడ అండర్స్టాండ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ జోన్ అని ఇక్కడ చూడండి, ఈ లెవెల్ అనేది మనకేం లేదు. ఇప్పుడు ఈ లెవెల్లో మనకు మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంది. ఎస్, ఇక్కడే ఉంది. ఇది ఒకటి. ఇక్కడ చూస్తే మనకి వాల్యూమ్ అనేది హైయెస్ట్ బార్స్ ఏముంటుందో ఆ హైయెస్ట్ బార్ని కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లెవెల్ తీసుకున్నామంటే మనకేమైంది, ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్గా రెసిస్టెన్స్గా యాక్ట్ అయిపోయి అక్కడే ఉండిపోయింది మార్కెట్లో. ఓకే, ఈ లెవెల్లో ఇక్కడ టోటల్గా రేంజింగ్ జరిగింది కాబట్టి ప్రైస్ అనేది ఇక్కడే ఉండిపోయింది. ఇది వదిలేస్తాం. మ్యాక్సిమం స్వింగ్స్ తీసుకుంటే ఆ స్వింగ్లో మనకు వచ్చిన హైయెస్ట్ పాయింట్స్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ అనేది తీసుకుందాం. సేమ్ ఇక్కడే మనకు మార్కెట్ అనేది హైయెస్ట్ పాయింట్లో జరిగింది. ఇక్కడ చూసారా, ఇది ఈ లెవెల్ నుంచి మనకు హైయెస్ట్ పాయింట్స్. ఇది కూడా మనం హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ జనరేట్ అయిందని చూసుకుంటే ఇక్కడే డ్రా చేసుకున్నామా, ఇక్కడ రివర్సల్ అయింది, ఇక్కడ రివర్సల్ అయింది, ఇక్కడ రివర్సల్ అయింది. ఇలా మనకు ఈ లెవెల్స్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఈరోజు ఇక్కడ చూసాం, ఇక్కడ అండ్ 1 మోర్ లెవెల్ డ్రా చేసుకున్నాం, ఇక్కడికి వచ్చింది. ఓకే, అండ్ హైయెస్ట్ లెవెల్ ఇక్కడ ఉంది. అంటే ఏ రోజుకి ఆ రోజు నెక్స్ట్ డే ఎక్కడ వాల్యూమ్ జనరేట్ అవుతుంది, నెక్స్ట్ డే ఏది ట్రేడ్ చేయొచ్చు అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు మనకు నెక్స్ట్ డే అనేది ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకు మార్కెట్ అనేది ఫాస్ట్గా, ఇప్పుడు చూడండి రేంజ్, ఇది టోటల్ రేంజ్ అనమాట. ఇదేమైంది, వన్స్ ఈ రేంజ్ చూసారా, ఇది బ్రేక్అవుట్ అవ్వగానే మార్కెట్ అనేది ఎలా ఫామ్ అయింది, జూమ్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అంటే మనం ఫాస్ట్గా మూమెంట్ అనేది వచ్చేసింది, పైకి అప్పర్ సైడ్ వచ్చింది. ఓకే, ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఒకటి ఫైనల్గా చెప్తాను. అండ్ ఈ లెవెల్ నుంచి చూస్తే నెక్స్ట్, ఓకే, ఇది ప్రజెంట్ డే అనుకుంటే మనం మేజర్గా మార్క్ చేసిన లెవెల్ ఇది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఈ లెవెల్లో మనకు నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూమ్ అనేది జనరేట్ అయింది. దీన్ని కూడా మనం మార్క్ చేసుకున్నామంటే రేపటి నుంచి మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, నెక్స్ట్ డే మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ అవన్నీ కూడా మనకు ఈ లెవెల్స్ ద్వారానే కూడా తెలుస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ వాల్యూమ్ ఈ లెవెల్స్లో జనరేట్ అయింది. అందువల్ల ఈ ప్రైస్కి మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో అప్పటి నుంచి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ లెవెల్ మనకు హైయెస్ట్ వాల్యూమ్. ఓకే, ఫ్యూచర్లో చూస్తామంటే చూడండి, ఇక్కడ వన్స్ ఇది బ్రేక్అవుట్ అవ్వగానే ఫాస్ట్గా ఇక్కడ నుంచి సమ్వేర్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఇక్కడ తీసుకుంటాము. ఇది కదా హైయెస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి సపోర్ట్ వన్స్ సపోర్ట్గా యాక్ట్ చేసింది. అండ్ ఇక్కడ మనం తీసుకున్న లెవెల్స్ అన్నీ కూడా చూడండి ఎగ్జాక్ట్గా ఇది సపోర్ట్. ఇక్కడ చూసా సేమ్ యాజ్ సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది,
ఇక్కడ నుంచి మళ్ళీ ఈ లెవెల్స్ అనేది అలా ఫామ్ అయింది చూడండి. అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ రెసిస్టెన్స్గా ఫామ్ అయింది. ఓకే, ఈ లెవెల్స్లో సేమ్ అగైన్ మళ్ళీ మార్కెట్ మనకి ఎప్పుడు వచ్చినా కూడా ఇది ఫస్ట్ డ్రా చేసిన లెవెల్ ఎంత బాగా వర్కౌట్ అయింది చూడండి. రివర్సల్ ఎంత ఈజీగా రివర్సల్ ఇక్కడ చూడండి. ఓకే, పర్ సైడ్ మళ్ళీ మార్కెట్ ఎప్పుడు కానీ మనకి ఈ లెవెల్స్లో వచ్చినప్పుడు ఇవి ఈజీగా వర్కౌట్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, రెసిస్టెన్స్ రివర్సల్ అయింది, రెసిస్టెన్స్ రివర్సల్ అయింది. అగైన్ మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. అగైన్ ఇక్కడ చూడండి ఈ లెవెల్స్ చూడండి, రెసిస్టెన్స్కి ఎంత ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ ఎంత బాగా రెసిస్టెన్స్ మనకు రెసిస్టెన్స్గా యూజ్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ మార్కెట్ ఈ లెవెల్ కరెక్ట్గా వచ్చింది, కానీ ఇక్కడ చూడండి మళ్ళీ సపోర్ట్గా వర్కౌట్ అయింది. వన్స్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అగైన్ మార్కెట్ ఎప్పుడైతే మనకి ఈ లెవెల్స్లో వస్తుందో ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు మన కరెంట్ మార్కెట్ లెవెల్స్లో చూస్తే కూడా క్లియర్గా బ్రేక్అవుట్స్ ఉంటుంది చూడండి, ఇంత క్లియర్ చూసారా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎంత క్లియర్గా వర్కౌట్ అయింది. అండ్ సపోర్ట్ అండ్ మళ్ళా సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ మళ్ళీ ఈ లెవెల్ వన్స్ బ్రేక్అవుట్ అవగానే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఎంత చాలా అద్భుతమైన బెస్ట్ టూల్ అండి ఇది. చాలా అంటే వాల్యూమ్ అనేది మనకు తెలిసిపోతుంది ముందుగానే, ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్. ఓకే, ఇలా యూస్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద మెథడ్ ఇది. అంటే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నేను ఎలా అయితే డ్రా చేసుకుంటానో ఇది ఒక సెటప్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ సెటప్. అంటే మనకు ఒక రేంజ్ ఒక 2000 పాయింట్స్ వరకు మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ అనేది ఇలా డ్రా చేసుకుంటామో ఆ లెవెల్స్ అనేది కరెక్ట్గా ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు మనకు అప్ అండ్ డౌన్స్ బ్రేక్అవుట్స్ ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అలా మనము ట్రేడ్ అనేది చేసుకోవచ్చు వన్స్ ఆ లెవెల్స్ బేస్ చేసుకొని. ఓకే, ఇంకొక సేమ్ సెటప్ మళ్ళీ మీకోసం చెప్తున్నాను. సేమ్ సెటప్ వన్స్ అగైన్ ఎలా యూస్ చేసుకోవచ్చు. మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఉన్నాం అనుకుందామండి, ఈ ఏరియాలో ఉన్నాం. ఈరోజు జరిగింది ఇది నిన్నటిది అనుకుంటా, ఇది నిన్నటిది అనుకుందాము. ఈరోజు మనం ఇది ట్రేడ్ చేయాలి. ఈ స్ట్రక్చర్ అనేది మనం ఇది ఎలా యూస్ చేసుకోవాలంటే సేమ్ హై టూల్లో మార్క్ చేసుకుంటే ఇది వస్తుంది. ఓకే, ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ వరకు వాల్యూమ్ జరిగింది ఈ ఏరియాలో జరిగింది అనమాట. బట్ వన్ థింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసుకుంటే అంటే ఓవరాల్ పీరియడ్ నిన్న జరిగిన ఈ టైం ఫ్రేమ్ మొత్తంలో 1 డేలో హైయెస్ట్ వాల్యూమ్ జరిగింది ఈ ఏరియాలో. దీన్ని మార్క్ చేసుకుందాం. ఓకే, నిన్నటి టోటల్ మార్కెట్ మనము లెవెల్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, ఈ రేంజ్కి ఈ ఒక్క స్వింగ్కి ఇది హైయెస్ట్ వాల్యూమ్ ఈ ఏరియాలో. టోటల్ నిన్న జరిగిన టైం ఫ్రేమ్ మొత్తానికి ఇది హైయెస్ట్ వాల్యూమ్ అండ్ ఇదొక హైయెస్ట్ వాల్యూమ్. దీన్ని కూడా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూమ్ జరిగింది ఈ రేంజ్, ఈ డేటా రేంజ్లో ఇది ఒక హైయెస్ట్ వాల్యూమ్. ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈరోజు ఉన్న స్ట్రక్చర్స్లో ఈ 3 పాయింట్స్ తీసుకున్నాం. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఈరోజు మార్కెట్లో మనం ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, నిన్నటి మార్కెట్ వన్స్ చూసారా, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునింది, రెసిస్టెన్స్గా ఫెయిల్యూర్ అయింది ఫస్ట్ టైం. అంటే జస్ట్ లైక్ ఫెయిల్యూర్ అయింది, సపోర్ట్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అయింది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అవుతానే మార్కెట్ జూమ్ టోటల్గా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. అంటే మనం ఒక ఏరియాని తీసుకోవచ్చు అనమాట ఇలా.
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ఇలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అదే మనకు పీక్ పాయింట్ కింద తీసుకోవచ్చు. అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఈ టూల్లో ఉండే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసుకున్నాం. ఓకే, ఇది వచ్చి ఇప్పుడు ఏదైతే ఈ రెడ్ లైన్ మనకు మార్క్ చేసి ఉంటుందో ఇది వచ్చి హైయెస్ట్ వాల్యూమ్ అండ్ రెడ్ లైన్. ఈ ప్రైస్ అనేది మనకు పాయింట్ ఆఫ్ కంట్రోల్గా యూస్ అయ్యింది. అంటే ఇప్పుడు మనం కరెంట్ మార్కెట్లో ఉన్నాం అనుకుందాం. కరెంట్ మార్కెట్లో ఈ లైన్ మనకు కనిపిస్తుంది. ఈ లైన్ కనిపించినప్పుడు మనం ఆ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఐదర్ అప్పర్ సైడ్ కానీ ఆర్ లోయర్ సైడ్ కానీ. ఎటు సైడ్ యూస్ బ్రేక్అవుట్ జరుగుతుందో అటు సైడ్ మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాల్యూమ్స్ అనేది కూడా మనం హైయెస్ట్ వాల్యూమ్స్ ఉండేది మార్క్ చేసుకున్నామంటే అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మార్కెట్ మళ్ళీ ఎప్పుడు ఈ ఏరియాలోకి వచ్చినా కూడా మనకు ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ ఎప్పుడైనా వచ్చిందా? ఎస్, చూడండి ఎంత నీట్గా మార్కెట్ ఎక్కడి నుంచి బ్రేక్అవుట్ అయింది ఇక్కడ వరకు. ఈ 3 లైన్స్ కూడా ఆ రోజు మనం తీసుకున్న హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడైతే జనరేట్ అయిందో అక్కడే తీసుకున్న సపోర్ట్స్ లెవెల్స్. ఇక్కడ నుంచి ఫాల్ అయింది, అగైన్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది, ఇక్కడ జస్ట్ సపోర్ట్గా వర్కౌట్ అయింది. అగైన్ ఎస్, ఇంత స్ట్రాంగ్ ఫాల్ తర్వాత ఒక సపోర్ట్, అగైన్ పుల్ బ్యాక్, అగైన్ రెసిస్టెన్స్, అగైన్ రెసిస్టెన్స్. వన్స్ ఇది బ్రేక్అవుట్ అవగానే ఈ క్యాండిల్ చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ వచ్చింది. అగైన్ సపోర్ట్ తీసుకునేది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఆ రోజు ఈ ప్రైస్ దగ్గర మనకు ఏం జరిగింది చూడండి, క్లియర్గా రేంజింగ్ మార్కెట్. ఓకే, ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే కానీ మనకు ఈ నెక్స్ట్ మార్కెట్ మూవ్ అనేది ఉండదు. వన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళింది. సేమ్ ఈ బ్రేక్అవుట్ జరగలేదు, రేంజింగ్ మార్కెట్ కడిచింది. నేను మొత్తం టోటల్గా రేంజింగ్ మార్కెట్. వన్స్ ఈ లెవెల్ చూడండి, ఇక్కడ మనకి ఎక్కడో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. 1 బ్రేక్అవుట్ చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకునేది, అగైన్ మూవ్ వెళ్ళింది. మళ్ళీ వచ్చినది, మళ్ళీ సపోర్ట్ తీసుకునేది, మళ్ళీ వెళ్ళింది. వన్స్ అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకునేది, అలా మార్కెట్ పైకి వెళ్ళింది. వన్స్ అగైన్ బ్రేక్అవుట్ జరిగింది, బ్రేక్అవుట్ జరిగింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, మార్కెట్ ఇక్కడికి వస్తుంది సపోర్ట్. వన్స్ అగైన్ మార్కెట్ ఇక్కడ చేసి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునేది. అంటే ఇవన్నీ వాల్యూమ్ లెవెల్స్ అనేది మనం హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో ఆ లెవెల్సే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఇన్ ఫ్యూచర్లో పనికొస్తుంది. ఈ రేంజ్ అనేది ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ ఈ రేంజ్లో మనం ఒక అప్రాక్స్గా ఒక 2000 పాయింట్స్ రేంజ్లో మనం ఈ లెవెల్స్ డ్రా చేసుకున్నామంటే మనకు ఎప్పుడైనా కూడా ఈ రేంజ్లో ఉన్నంతసేపు మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకు ముందుగానే తెలిసిపోతుంది అనమాట. ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం దానికి తగినట్టుగా యాక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా యాక్ట్ చేసుకోవాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి మనం బ్రేక్అవుట్స్ ఎటు సైడ్ బ్రేక్అవుట్ అయితే అటు సైడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా మనం 1 డే క్యాండిల్లో కూడా 1 అవర్ క్యాండిల్లో కూడా మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడెక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందో మనం చూసుకొని దానికి తగినట్టుగా కూడా మనం ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఈ లెవెల్ వరకు ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ఇది మనకు ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా చూస్తుంది. ఇది ఒక బెస్ట్ ఈ ఒక్క స్వింగ్కి ఇది ఒక బెస్ట్ ప్రైస్, అంటే స్ట్రాంగెస్ట్ ప్రైస్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ జరిగింది స్ట్రాంగ్ ప్రైస్. ఇక్కడ చూడండి ఈ వాల్యూమ్ బార్స్ అనేది ఏది ఎక్కువగా ఉంటే అది మనకు హై జనరేటెడ్ వాల్యూమ్ అనమాట. ఓకే, మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్కి ఎప్పుడు వచ్చినా కూడా మనకు రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ ఈ లెవెల్. ఓకే, ఇది వచ్చి ఈ స్వింగ్ ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఆ స్వింగ్ టోటల్గా ఈ రెసిస్టెన్స్ పాయింట్స్. వన్స్ అగైన్ ఈ స్వింగ్ చూద్దాము. క్లియర్గా చూసారా, ఇక్కడే మనకు పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది కూడా జరిగింది. అంటే ఈ రేంజ్ ఈ స్వింగ్లో కూడా ఇదైతే డౌన్ స్వింగ్, ఇది అప్ స్వింగ్, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడే జరిగింది.
పిఓసి అనేది అంటే ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ రేంజ్లో. వన్స్ అగైన్ మనం ఇలా డ్రా చేసుకున్నా కూడా ఏమవుతుంది, సేమ్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడే వస్తుంది, ఇంచుమించు ఇదే జోన్స్లో వస్తుంది మనకు మార్కెట్. ఓకే, ఈ లెవెల్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ లెవెల్ హైయెస్ట్ పాయింట్ వన్స్ అగైన్ అలాగే వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఓకే, ఇక్కడ హైయెస్ట్ వాల్యూమ్ జరిగింది ఈ ఏరియాలో, ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి దీన్ని కూడా ఒక కన్సిడర్ చేసుకోవచ్చు. మనకు ఇది ఈ పాయింట్ అనేది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. హైయెస్ట్ వాల్యూమ్స్ ఎక్కడెక్కడైతే జనరేట్ అవుతుందో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం పాయింట్ ఆఫ్ కంట్రోల్గా తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క స్వింగ్కి ఈ ఏరియాలో మెయిన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ జరిగింది పిఓసి. మనం నెక్స్ట్ ఇది ఇందులో మా లోయర్ ప్రైస్లో చూస్తే ఇక్కడ జరిగిందనమాట. ఓకే, ఈ స్వింగ్ అదే సేమ్ ఈ స్వింగ్లోనే కంబైన్ అవుతుంది కాబట్టి సేమ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ సమ్వేర్ ఎక్కడెక్కడో వస్తుంది అంతే. జస్ట్ లెవెల్స్ మాత్రం డ్రా చేసుకుందాం. అండ్ వన్స్ అగైన్ ఈ లెవెల్ దాటి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకేమి ఈ ఏరియాలో ఉన్నది తెలియనప్పుడు ఏం చేస్తాం, పిఓసి నెక్స్ట్ ఇక్కడ వచ్చింది అంటే ఈ యొక్క స్వింగ్కి హైయెస్ట్ వాల్యూమ్ ఇక్కడ జనరేట్ అయింది, నెక్స్ట్ ఇక్కడ జనరేట్ అయింది, ఈ ప్రైస్లో హైయెస్ట్ వాల్యూమ్ అనేది జనరేట్ అయింది. ఇది కూడా రెసిస్టెన్స్ కింద లెక్క చేసుకోవచ్చు, మనం రెసిస్టెన్స్ కింద మార్క్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ లెవెల్ వరకు ఈ పాయింట్ 48,000 వరకు మార్కెట్ ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా కూడా మనకు ఇది ఒక రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతుంది. అగైన్ ఈ స్వింగ్ సేమ్, ఈ స్వింగ్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంత జరిగింది కాబట్టి ఈ ప్రైస్లో మనకి ఎప్పుడు మార్కెట్ వచ్చినా రివర్సల్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఓకే, అబౌవ్ ద మార్కెట్ మాత్రమే మనం రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకోవాలి. ఓకే, వన్స్ అగైన్ ఈ లెవెల్స్ అనేది మార్క్ చేస్తాం కదా. ఇప్పుడు 5 మినిట్స్లోకి వచ్చేస్తాం. 5 మినిట్స్లోకి వచ్చేసి మనకి ఈ లెవెల్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఎలా వర్కౌట్ అయిందో కూడా ఈరోజు టైం ఫ్రేమ్ వరకు కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి ఎంత రెసిస్టెన్స్ ఎంత స్ట్రాంగ్గా వర్కౌట్ అయింది. ఇక్కడ చూడండి సపోర్ట్ 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 రెసిస్టెన్స్ వన్స్ ఇది రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ అవగానే మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చేసింది. ఈ రేంజ్లో మనకి ఎప్పుడు మార్కెట్ వచ్చినా కూడా చూసుకోవచ్చు క్లియర్గా. వన్స్ ఇది రివర్సల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, రీటెస్ట్ జరిగింది, డౌన్కి వెళ్ళింది మార్కెట్. అగైన్ వన్స్ ఇది బ్రేక్అవుట్ అవగానే మార్కెట్ హయ్యర్కి వెళ్ళిపోయింది. మనం ఎవ్రీ లెవెల్స్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గ్యాప్ అప్ కరెక్ట్గా ప్రైస్ ఎక్కడి నుంచి ఓపెన్ అయింది, ఎక్కడైతే పిఓసి జరిగిందో పాయింట్ ఆఫ్ కంట్రోల్ జరిగిందో అక్కడి నుంచే ప్రైస్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి సపోర్ట్ లాగా ఎంత స్ట్రాంగ్ సపోర్ట్గా వర్కౌట్ అయింది. అగైన్ 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 ఇక్కడ చూడండి సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది అండ్ సపోర్ట్ లాగా ఇక్కడ పుల్ బ్యాక్ ఇక్కడికి వచ్చి మార్కెట్ అని క్లోజ్ అయింది. ఇది రెసిస్టెన్స్, ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది అండ్ సపోర్ట్ అండ్ సపోర్ట్ అండ్ సపోర్ట్ అండ్ సపోర్ట్. ఇదంతా కూడా ఏరియా రెసిస్టెన్స్. ఈ జోన్ అంతా కూడా మనకు చూడండి క్లియర్గా రేంజింగ్ అనేది తెలుస్తుంది, క్లియర్గా తెలిసిపోతుంది రేంజింగ్ మార్కెట్. వన్స్ ఇది లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనకు నెక్స్ట్ డౌన్ మూవ్ అనేది ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా బ్రేక్అవుట్ అయింది, ఎన్ని పాయింట్స్ వచ్చి ఉంటుంది ఇక్కడైతే ఈజీగా. వన్స్ ఈ బ్రేక్అవుట్ జరిగేటప్పుడు 250 పాయింట్స్ సింగిల్ క్యాండిల్, 220 పాయింట్స్ సింగిల్ క్యాండిల్, ఇంత స్ట్రాంగ్ లెవెల్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు 250 పాయింట్స్ మనకు ప్రీమియంలో ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ ఈజీగా వచ్చి ఉంటుంది. ఇది ఇలా డ్రా చేసుకోవచ్చు మనం ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ లెవెల్స్లో. ఓకే, అలా డైలీ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇందులో ఇప్పుడు డైలీ ట్రేడింగ్ ఎలా చేయాలి. ఇది నెక్స్ట్ డే, ఇది ఈరోజు జరిగిన మార్కెట్. మనం ఫ్రెష్గా మార్నింగ్ వచ్చాం,
మార్నింగ్ వస్తేనే మనం ఏం చేయాలి, లెవెల్స్ తీసుకోవాలి. మనకున్నంత వరకు ఇప్పటి వరకు ఉన్న రేంజ్ ఈ లెవెల్ అనుకుందాం. ఓకే, ఈ లెవెల్ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ రేంజ్ తీసుకుంటాం. ఓకే, టైంతో పాటు తీసుకుందాం. ఇక్కడి నుంచి ఇది కదా లోయెస్ట్ పాయింట్, ఇక్కడ వరకు తీసుకుందాం. ఓకే, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ జరిగింది. పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఒకటి మెయిన్, ఆ రోజు ఎక్కడైతే హైయెస్ట్ వాల్యూమ్ జనరేట్ అయిందో అక్కడికి తీసుకున్నాము. అండ్ ఆ రోజు నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ జరిగిందో అక్కడే తీసుకుంటున్నాం ఈ పాయింట్. ఓకే, ఈ రేంజ్లో మార్కెట్ అనేది మూవ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇది లోయెస్ట్ పాయింట్ అండ్ హైయెస్ట్ పాయింట్. ఇది ఇప్పుడు రేంజ్ అనేది ఫిక్స్ అయిపోయింది మనకు. వన్స్ మార్కెట్ ఎక్కడైతే ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అవుతుందో అక్కడి నుంచి మనకు అప్పర్ సైడ్ కానీ లోయర్ సైడ్ కానీ మార్కెట్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది మార్కెట్ చూడండి, గ్యాప్ డౌన్, స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది, అదే స్ట్రాంగ్ 2 క్యాండిల్స్ వచ్చింది, కానీ ఫాల్ అనేది జరిగింది. ఈ లెవెల్స్ మళ్ళీ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మనకి ఈ లెవెల్స్ అనేది స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికి వరకు అయినా కూడా ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ రేంజింగ్ రేంజింగ్ రేంజింగ్, వన్స్ బ్రేక్అవుట్ రేంజింగ్ బ్రేక్అవుట్, టోటల్గా ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటుంది స్ట్రాంగ్ మార్కెట్లో. మనం ప్రీవియస్ డేని అనలైజ్ చేసుకుని నెక్స్ట్ డే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంతా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు వీడియో నేను ఎక్స్ప్లెయిన్ అర్థమయ్యేటట్టే చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్స్లో తెలపండి. ఇటువంటి వీడియోస్ ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలాగనే ప్రీమియం గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇటువంటి సీక్రెట్స్ కూడా మన మార్కెట్స్లో కావాలనుకుంటే ఇటువంటివి ఇంకా ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయి. మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడింగ్ సెటప్ ఇది మన వ్యూవర్స్ కోసం అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 days వీలైనంత వరకు ఎవ్రీ 15 daysకి ఒక్కొక్క సెటప్ అనేది రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మన గ్రూప్లో లింక్స్ ఉంటుంది, డిమాట్ అకౌంట్స్, ఆ లింక్స్ ఓపెన్ చేసి మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి కంటెంట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ, జై హింద్.